Hello everyone. Today's topic is self-care for nurses. As a nurse గా ఎప్పుడైనా మీరు ఆలోచించారా సెల్ఫ్ కేర్ ఈజ్ నీడెడ్ ఫర్ అస్ ఆల్సో అని? Due to lack of self-care nowadays, nurses are burnt out with their duties because of hectic schedule, odd timings, and we can't leave our ward if reliever won't come. ఒకవేళ వాళ్ళు రాలేరనుకో we have to continue our shift also. That's why it is very important to take care of yourself also. So, as we nurses, when we are physically, mentally, spiritually healthy, then only we can give a comprehensive health care to the patients. So, how we have to take care ourselves, that we will see in detail now. Let's get started. See, now we will see what is self-care actually. So, according to WHO, self-care as the ability of individuals, families and communities to promote health, prevent diseases, maintain health and cope with the illness and disability. అంటే అది ఒక ఇండివిజువల్ అయినా కావచ్చు, లైక్ యాజ్ ఎ ఫ్యామిలీ అయినా కావచ్చు, ఒక కమ్యూనిటీ, ఒక ఏరియా అయినా కావచ్చు. వాట్ ఆల్ ద రెగ్యులారిటీస్, చిన్నగా చెప్పాలంటే లైక్ రిచువల్స్, ఓకేనా, మనం ఉండే పద్ధతి, తినే ఆహారం, అవన్నీ కూడా డిఫైన్స్ అవర్ హెల్త్ అన్నమాట. సో ఇవన్నీ డిజైన్ చేసుకొని ఒకరి హెల్త్ ఎలా కాపాడుకుంటున్నారు, మెయింటైన్ చేస్తున్నారు, ఒకవేళ ఇల్నెస్ అండ్ డిసబిలిటీ వస్తే కూడా హౌ దే ఆర్ ఏబుల్ టు కోప్ అప్. సో దిస్ ఆల్ విల్ కాల్ సెల్ఫ్ కేర్. సో నౌ వీ హ్యావ్ సీ వాట్ ఈస్ సెల్ఫ్ కేర్ అకార్డింగ్ టు WHO. బట్ అదే ఒక ఫ్యామిలీ, ఇండివిజువల్, కమ్యూనిటీ అయితే, అదే ఒక నర్స్కి సంబంధించింది. మీన్స్ యాజ్ ఎ నర్స్గా సెల్ఫ్ కేర్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీస్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ ఫిజికల్, సైకలాజికల్, ఎమోషనల్, సోషల్, ప్రొఫెషనల్, ఎన్వైర్మెంటల్, స్పిరిచువల్ అండ్ ఫైనాన్షియల్ వెల్బీయింగ్. అంటే ఒక నర్స్ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో కానీ, మెంటల్ ఆస్పెక్ట్స్లో కానీ, తన ఫీలింగ్స్ని కానీ, ఓకే, సోషలైజింగ్ విత్ అదర్ థింగ్స్, ఓకేనా, వాళ్ళతో కానీ, ప్రొఫెషనల్గా ఎన్వైర్మెంట్ మీన్స్ ద హాస్పిటల్ ఏరియా సెటప్స్లో, దెన్ స్పిరిచువల్, దెన్ ఫైనాన్షియల్, ఒక దీంట్లో అన్నిటినీ తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ కేర్, ఓకే, రిలేటెడ్ టు ద నర్స్. సో వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ హ్యాస్ టు ఫాలో ఇన్ ఆర్డర్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్ ఏరియాస్, దట్ we will see one by one. So first thing is the physical self-care. You have to take care of yourself first. ఓకేనా. సో ఇందులో ఏమొస్తుంది, లైక్ దట్ ఇంక్లూడ్స్ ద అడిక్వేట్ స్లీప్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అటెండింగ్ టు పర్సనల్ హెల్త్ నీడ్స్. అడిక్వేట్ స్లీప్ అని అంటే బికాస్ ఆఫ్ అవర్ అబ్నార్మల్ టైమింగ్స్, అబ్నార్మల్ షిఫ్ట్స్ వల్ల కూడా we won't have a proper time for the sleep. So you have to మేక్ యువర్ బాడీ టు హ్యాబిట్, అంటే అలవాటు ఒకటి చేయించాలి. ఎలాంటిది, వెన్ ఎవర్ వీఆర్ గెట్టింగ్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ ద రెస్ట్, అంతే. ఈ టైంకి ఆ టైం అని ఉండకూడదు. ఏ టైం దొరికితే ఆ టైంకి రెస్ట్ దొరికేటట్టు యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ బాడీ. దెన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్. సో ఎంత వర్క్ ఉన్నా, ఎన్ని షిఫ్ట్స్ ఉన్నా, ఆడ్ టైమింగ్స్ ఉన్నా, అట్లీస్ట్ 20 minutes వాకింగ్ అన్న మీ డైలీ డే టు డే లైఫ్లో ఇన్కల్క్ చేయాలి, ఓకేనా. దెన్ అటెండింగ్ టు పర్సనల్ హెల్త్ నీడ్స్ లైక్ సమ్ పెయిన్, ఓకేనా, హెడ్ ఏక్ అయినా అవ్వచ్చు, బ్యాక్ ఏక్ అయినా అవ్వచ్చు, బాడీ ఏక్స్ అయినా అవ్వచ్చు. ఇట్ ఈస్ ఏ కాల్ ఫ్రమ్ యువర్ బాడీ దట్ ఇట్ నీడ్స్ ఏ రెస్ట్. సో యూ షుడ్ నాట్ ఎవర్ నెగ్లెక్ట్ దట్. ఫస్ట్ బీ అటెండ్ టు దట్, ఓకేనా. అలాంటివి ఏవైనా సైన్స్ మీరు చూస్తే ఫస్ట్ అటెండ్ దట్ థింగ్స్, దెన్ డూ ద నీడెడ్ థింగ్స్, ఓకే. And the next is the psychological self-care. In this you have to engage in the activities that promote the mental health like seminars, webinars, okay. You have to practice positive self-talk, okay, and you have to avoid the negative thoughts. You never ever should entertain the negative thoughts, okay. Next is the emotional self-care. In this you have to find the ways to express and manage the emotions effectively, such as support groups, therapy, ఏదైనా ఇన్సిడెంట్ కానీ, మాటలు కానీ,
మనసుని బాధ పెట్టినట్టు కలతగా అనిపించినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఏ వన్ గ్రూప్ ఆర్ ఏ పర్సన్ హూమ్ యూ క్యాన్ ట్రస్ట్, ఓకేనా. ట్రస్ట్ చేసి నీ పెయిన్ కానీ నీ ఎమోషన్స్ కానీ తనతో ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాను అని అన్న వాళ్ళతోటి యూ షుడ్ మెయింటైన్ దట్ గ్రూప్ అండ్ యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. యూ షుడ్ నాట్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ షుడ్ బీ లైక్ అబ్సెంట్ మైండెడ్, ఓకేనా. సో అలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల కూడా మన ఎమోషనల్ థింగ్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. Next is the social self-care, that is maintaining the healthy relationships and social interactions. లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉండాలి, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ ఉండాలి, ఓకేనా. లైక్ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. హెల్దీ రిలేషన్షిప్స్ అంటే ఎవరితో మనం కలిస్తే హ్యాపీగా ఉంటామో, మైండ్ విల్ బి రిఫ్రెష్డ్. సో దట్ ఆల్ కాల్డ్ హెల్దీ రిలేషన్షిప్. హార్మ్ఫుల్ ఆర్ టాక్సిక్ రిలేషన్స్ అంటే అన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద టాక్సిక్ రిలేషన్షిప్స్. సో యూ షుడ్ అవాయిడ్ ద టాక్సిక్ రిలేషన్షిప్స్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ healthy relationships in order to maintain your social self-care. Next is the professional self-care, that is pursuing ongoing education and maintaining the professional competence. అంటే ఇప్పుడు ఒక జిఎన్ఎం కోర్స్ చేసేసాము, బీఎస్సీ నర్సింగ్ చేసేసాము, సో ఇక్కడికి ఓవర్ మన ఎడ్యుకేషన్ అంటే ఆ ఎడ్యుకేషన్కి యూ విల్ గెట్ ద జాబ్. కానీ అక్కడే ఆగకుండా యూ హ్యావ్ టు పర్స్యూ ఆన్ గోయింగ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇవాళ రేపులో డే టు డే లైఫ్లో అన్ని చేంజెస్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు నర్సింగ్ ప్రొఫెషన్లో వీ హ్యావ్ టు గివ్ ద అంటే కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్, సెల్ఫ్ కేర్ బై టచ్ లాగా ఉండేది. ఇందులో టెక్నాలజీ ఎక్కడ ఉండకపోయేది. కానీ ఇవాళ రేపులో టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ ఆర్డర్ టు గివ్ ద నర్సింగ్ కేర్, ఓకే. నర్సింగ్ కేర్, పేషెంట్ కేర్ టు ద పేషెంట్ కేర్. సో డే టు డే లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఆ చేంజెస్కి, ఆ మోడిఫికేషన్స్కి మనము అడాప్ట్ అవ్వాలన్నా, అప్గ్రేడ్ అవ్వాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ఆన్ గోయింగ్ ఎడ్యుకేషన్ అండ్ షుడ్ మెయింటైన్ ద గుడ్ హెల్దీ పాజిటివ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సివ్. జెలసీ అలాంటిది కాకుండా హెల్దీ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ మెయింటైన్ చేయాలి. Next is the environmental self-care, that is creating a safe and nurturing physical environment. That means you have to maintain a good and healthy relationship with your colleagues, okay na, different departments వాళ్ళతోటి, then patients తోటి, everyone, okay. You have to maintain it even though if you are fighting or arguing, ఏదన్నా ఆర్గ్యూ అవ్వచ్చు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు, అందరు వర్క్ చేసే ప్యాటర్న్తోటి ఉండరు. సో ఏ ఇష్యూస్ వచ్చినా కూడా దెన్ అండ్ దేర్ సాల్వ్ చేసేసుకొని అగైన్ యూ హ్యావ్ టు మింగిల్ అప్, ఓకేనా. ఏవో గ్రడ్జెస్ అన్నీ పెట్టేసుకొని దాన్ని ప్రొలాంగ్ టైం దాకా లాగుతూ ఉంటే నోబడీ విల్ బీ హ్యాపీ, ఓకే. సో నా తప్పు లేదు, వాళ్ళదే ఉంది, వై షుడ్ ఐ డాన్ అని అంటే యూ హ్యావ్ టు డాన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఓకేనా. సో అలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే యూ వోంట్ బీ హ్యాపీ కదా. ఒక పర్సన్ తోటి మనకు గొడవ వచ్చింది, కొలీగ్ తోటి, తనతో పాటే 1 month or 2 months ఒకటే వార్డ్లో వర్క్ చేయాలి. ఇక తను మాట్లాడట్లేదు కదా అని నువ్వు మాట్లాడతలేవు అని అంటే దట్ విల్ బీ లైక్ ఎ టాక్సిక్ ఎన్వైర్మెంట్, ఓకేనా. ఎవరు మాట్లాడకపోని బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కేర్ యూ స్టార్ట్ ఆఫ్ టాకింగ్. దట్ ఈజ్ ఓన్లీ ద గ్రేట్ థింగ్, ఓకేనా. ఒకరిని క్షమించడం, వాళ్ళ కోసం క్షమిస్తున్నాను, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అని అనుకోండి. ఫర్ యువర్ సేక్ యు ఆర్ డూయింగ్ దట్ అని చెప్పండి. అలా చేసేసుకున్నాం అనుకో వర్క్ ప్లేస్ అనేది కూల్గా ఉంటుంది. అండ్ దట్ ఈగోస్, యాటిట్యూడ్స్ కూడా మనం పెట్టుకోకపోతే ప్రతి ఎన్వైర్న్మెంట్ ప్లేస్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సో యూ షుడ్ డూ దిస్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యువర్ సేక్. Last but not the least, that is spiritual self-care, that is engaging in activities that foster a sense of purpose and fulfillment. See, all religions will believe that universe అనేది ఒక సూపర్ న్యాచురల్ పవర్తో నడుస్తుందని. అది ఎవరి బిలీవ్ వాళ్ళకు ఉంటుంది. ఎవ్రీ వన్ విల్ కీప్ దేర్ ఓన్ నేమ్స్, ఓకేనా. సో ఎవరి స్పిరిచువల్ వాళ్ళకు ఉంటుంది. సో రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్ అండ్ ప్రే దట్ అండ్ యూ షుడ్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ విత్ ద గాడ్, ఓకే. సో యూ విల్ హ్యావ్ దట్ cherish moments in your heart. So you have to have the spiritual self-care also. So when you have to take the self-care, వెన్ అని అంటే ఒక టైంలో కాదు, రేపు స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా, అది అలా ఉండొద్దు. లేకపోతే ఒక పర్టికులర్ టైంలో స్టార్ట్ చేసి వదిలేసేది కాదు సెల్ఫ్ కేర్. ఇట్ ఈస్ ఏ
ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఓకేనా. ఇది ఎంగేజ్ అవుతుంది, ఇట్స్ ఎ రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండాలి అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ నర్సెస్ రొటీన్. అంటే మీ డే టు డే లైఫ్లో ఒక రొటీన్ భాగంలో ఉండాలి తప్ప ఒక 5 days 1 week చేసేసి 15 days చేసి గ్యాప్ చేయాలని అనుకోకూడదు. సో ఇట్ ఈస్ సెల్ఫ్ కేర్ షుడ్ బి ఎ రెగ్యులర్ ongoing part of a nurse's routine, not just an occasional indulgences. అంటే ఒకేషనల్గా అప్పుడు ఇప్పుడు చేయడం కంటే ఇటే పార్ట్ ఆఫ్ ఎ రొటీన్ లాగా స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఏదో మనము జోష్లో వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకుందాం. ఫిజికల్ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, ఓకే నేను రేపటి నుంచి 20 minutes వాక్ చేస్తానంటే ఎన్ని రోజులు చేయగలుగుతావు? 1 day చేస్తావు, 2 days చేస్తావు, 1 week చేస్తావు, అబ్బా బోర్ కొట్టేస్తుంది, లేకపోతే కాళ్ళు లాగుతున్నాయి. ఎందుకంటే రెగ్యులర్గా చేయలేని వాళ్ళకి ఒకటేసారి చేయంగానే దే విల్ హ్యావ్ ఎ పెయిన్, ఓకేనా. ఆ పెయిన్ ఆ టయర్డ్నెస్ వల్ల దాన్ని మీరు కంటిన్యూగా చేయలేకపోతారు. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే ఒకవేళ మీ ఫిజికల్ కేర్ రొటీన్లో వాకింగ్ని ఒక పార్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ యూ స్టార్ట్ విత్ ఎ 5 minutes. 5 minutes కూడా కాదు, 2 minutes తోటి వాకింగ్ స్టార్ట్ చేయండి. ఆ 2 minutesని కన్సిస్టెన్స్గా కంటిన్యూగా చేయండి 1 week 2 weeks 3 weeks. దెన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద టైం 2 to 5 5 to 10 10 to 15 15 to 20. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్లోగా ఫస్ట్ 2 minutes అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా, 2 నిమిషాలే కదా ఫోన్ మాట్లాడుకుంటూ కూడా తిరిగేయచ్చు అని అనుకుంటాం. సో అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఒక 2 minutes గ్రాడ్యువల్గా మీ బాడీలో అంటే మీ బాడీకి అలవాటు చేయడం, ఫిజికల్ రొటీన్గా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే యువర్ బాడీ విల్ అడాప్ట్ దట్. దాని తర్వాత 2 నుండి 5 minutes చేయండి. ఆ 5 minutes కంటిన్యూగా మీకు అలవాటు అయిన తర్వాత దెన్ గో ఫర్ ద 10 15 20 అట్లా. సో ఏదైనా కూడా ఒక న్యూ రొటీన్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ ఎ 1 thing అండ్ విత్ ఎ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్, ఓకేనా. సో ఒకటేసారి అన్ని న్యూ దిస్ థింగ్స్ అడాప్ట్ చేసుకోవాలని చూస్తే యూ విల్ డూ ఫర్ హార్డ్లీ 5 or 10 days. దాని తర్వాత యూ విల్ లూజ్ దట్ మోటివేషన్. సో ఇలా మెల్లగా ఒక్కొక్కటి, బికాస్ వీ హ్యావ్ టు డూ కంటిన్యూ టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. సో వీఆర్ గోయింగ్ టు డూ దిస్. సో ఇప్పుడు కూడా ఏదైనా కూడా ఇప్పుడు జాబ్దైనా కూడా చూడండి, స్టార్టింగ్లో మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ రాను ఇప్పుడు అలవాటు అయిపోయింది. మనకు నైట్ డ్యూటీస్ చేయడం ఏమన్నా బాండ్ టు డూ దట్ కాదు కదా. ఈ కోర్స్ అయిన తర్వాతనే వి అడాప్టెడ్ టు డూ ద నైట్ డ్యూటీస్. కానీ ఫస్ట్ నైట్ డ్యూటీస్ చేస్తే ఎంత కష్టంగా అనిపించింది. అలానే ఏవైనా హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకోవాలంటే అంతే కొత్తగా అనిపిస్తుంది, కానీ మెల్లమెల్లగా చేస్తే అది కూడా అలవాటు అవుతుంది. సో గుడ్ థింగ్స్ నేర్చుకోవడానికి టైం పడుతుంది, బట్ ఇట్ ఈస్ మనకి గుడ్ అని తెలిసినప్పుడు యూ హ్యావ్ టు డూ దట్. సో లైక్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్. వై దిస్ సెల్ఫ్ కేర్ ఈజ్ ఎసెన్షియల్ అని అంటే, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ నర్సెస్ టు ప్రివెంట్ బర్న్అవుట్. అంటే బర్న్అవుట్ అవ్వకుండా మెయింటైన్ దేర్ ఎబిలిటీస్ టు ప్రొవైడ్ కంపాషనేట్ కేర్ అండ్ ఎన్ష్యూర్ దేర్ ఓన్ హెల్త్ అండ్ ద సేఫ్టీ. సి ఫ్రస్ట్రేషన్ అదంతా లోపల పెట్టుకొని గ్రడ్జెస్ ఉంటే ఎలా ఉంటుంది, ఎవరు మాట్లాడినా చేసినా చిరాగ్గా ఉంటుంది, తిట్టడం చేయడం చేస్తుంటాం. అదే చెప్పాను కదా, ఎమోషనల్ సెల్ఫ్ కేర్ తీసుకున్న, సైకలాజికల్ సెల్ఫ్ కేర్ తీసుకున్న ఆ బర్న్అవుట్ అనేది ఉండదు. ఒకవేళ అది లేదనుకోండి, వీ క్యాన్ గివ్ ఎ కంపాషనేట్ కేర్ టు ద పేషెంట్. మన వర్క్ అనేది కూడా స్మూత్గా వెళ్తుంది. వీ వోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, వీ వోంట్ ఫైట్ విత్ ద కొలీగ్స్, వీ వోంట్ ఆర్గ్యూ విత్ ద పేషెంట్స్, ఓకేనా. సో ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అంటే ఐ డజంట్ వాంట్ టు సే ఎనీథింగ్, బట్ ఎసెన్షియల్, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కేర్ ఈజ్ మోర్ ఎసెన్షియల్ in order to avoid the burnout during your duties or during your odd times work. How you are going to do this? ఓకేనా. నర్సింగ్లో మనము సెల్ఫ్ కేర్ ఎలా తీసుకుంటామంటే యూ షుడ్ కీప్ సమ్ boundaries, ఓకేనా. whenever you are starting, just I want to give a suggestions that whenever you are practicing self care you have to set the boundaries, engage in activities that bring joy, seeking support, making self care a priority, ఓకేనా. అయితే ఒక బౌండరీస్ సెట్ చేసుకోండి ప్రతి దానికి. అన్నిటికీ ఇంట్లో వర్క్ కూడా షేర్ చేయండి, బికాజ్ యు ఆర్ ఏ వర్కింగ్ ఉమెన్. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ యూ కాంట్ టేక్ నా, షేర్ ద రెస్పాన్సిబిలిటీస్, కీప్ ఇన్ యువర్ బౌండరీస్, విచ్ ఎవర్ యూ విల్ డూ
దట్ ఓన్లీ యూ డూ. ఎందుకంటే మీరు ఎవ్రీ టైమ్ విల్ నాట్ బి అవైలబుల్ అట్ హోమ్ ఆల్సో, ఎందుకంటే షిఫ్ట్ వైజ్ చేంజ్ అవుతాయి. కాబట్టి బౌండరీస్ సెట్ చేసుకొని ఎన్ని వర్క్స్ మీరు చేయగలుగుతారో అన్ని వర్క్స్ చేయండి. ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ దట్ బ్రింగ్ జాయ్. ఓకేనా, ఏదైతే మీకు వర్క్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుందో అవి చేయండి. విచ్ ఎవర్ ఇట్ ఈస్, గార్డెనింగ్ కానీ, రీడింగ్ బుక్స్ అయినా కానీ, పెయింటింగ్ అయినా, రైటింగ్ అయినా, విచ్ ఎవర్ ఇట్ ఈస్, మేక్ వన్ స్మాల్ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్. దెన్ సీక్ సపోర్ట్. ఓకేనా, సపోర్ట్ అని అంటే సీకింగ్ సపోర్ట్ విత్ యువర్ పార్ట్నర్. ఓకేనా, హస్బెండ్ కానీ వైఫ్ కానీ, బికాస్ ఇవాళ రేపులో బ్రదర్స్ మీన్స్ మేల్ నర్సెస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద నర్సింగ్ ప్రొఫెషన్. సో సీక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ అండ్ మేక్ సెల్ఫ్ కేర్ ఈజ్ ఎ ప్రయారిటీ. ఓకేనా, టైం లేదు ఇవి చేస్తున్నా అవి చేస్తున్నాను కాదు, ఫస్ట్ గివ్ ద ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్ కేర్. సో దట్ ఓన్లీ ఐ వాంట్ టు స్ట్రెస్ అగైన్ అండ్ అగైన్, మేక్ ఏ సెల్ఫ్ కేర్ ఈజ్ ఎ ప్రయారిటీ. ఒకవేళ మీ గురించి మీరు ఆలోచించకపోతే వేరే ఎవ్వరూ ఆలోచించరు. సో make the self-care is a priority. So that's about the self-care for nurses. If you have any doubts, because I have already told you everything, okay, ఒకవేళ మీకు దీని గురించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, as usual I will say that drop a message in a comment section. I will clarify your doubts. Then until then, take care. Bye.